హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన పుదీనా రైస్. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టిన ఒక కప్పు పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి. లెమన్ పిండుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకోవాలి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. వేగేంత వరకు కలుపుకోవాలి. కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చీలు, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఒక చెంచా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పుదీనాను వేసుకోవాలి. అంతా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్ గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి అంతా బాగా కలపండి. పుదీనా మిక్సీ పట్టే టైంలో మనము లెమన్ పిండుకుంటే పుదీనా బ్లాక్ కలర్ కాదు. చాలామంది రైస్ వేసుకున్నప్పుడు లెమన్ పిండుతారు. మనం మిక్సీ పట్టే టైంలోనే పుదీనాలో లెమన్ పిండితే పుదీనా కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఆయిల్ అంతా మీదకి వచ్చేసింది కదా, మనం రైస్ వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలాంటి రైస్ని మనం పిల్లల టిఫిన్లో కూడా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి.